హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు ఈరోజు వచ్చేసి టెలిస్కోపు దాని యాక్సెసరీస్ అంటే గత 1.5 ఇయర్గా నేను ఈ టెలిస్కోపు ఆ యాక్సెసరీస్ ఏమేమి కొన్నానని చెప్పేసి చూశాను. అవన్నీ మీకు చూపించడం కోసము అన్నీ ఇంట్లో పెట్టాను, అంటే ఒక రూమ్లో పెట్టించాను. సో వాటిని ఈరోజు అన్నిటినీ పరిచయం చేస్తాను. పరిచయం చేసిన తర్వాత చాలా పరికరాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసి భయపడిపోనక్కర్లేదు. మనము విజువల్ ఆస్ట్రానమీకి అయితే అసలు అన్నీ అక్కర్లేదు, కొన్ని సరిపోతాయి. ఆస్ట్రోఫోటోగ్రఫీ అనేటప్పటికి చాలా కావాల్సి వస్తాయి. సో అన్నీ చూపిస్తాను. ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్, ఓవర్వెల్మింగ్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి భయపడిపోనక్కర్లేదు. అన్నిటి గురించి క్షుణ్ణంగా రాబోయే వీడియోలో తెలుసుకుందాము. సో ఈరోజు వచ్చేసి టెలిస్కోపు నేను గత 1.5 ఇయర్గా ఏమేమి కొన్నాను అవన్నీ చూపిస్తాను. అందరూకి అవి ఉండాల్సిన అవసరం లేదు, అందరూ కొనాల్సిన అవసరం లేదు. నా వరకు నేను నాకు కన్వీనియంట్గా చూడాలి అనిపించినప్పుడు సులభంగా చూడడం కోసము నేను కొన్నవి అవన్నీ. సో వాటిని చూపిస్తాను, చూడండి. ఇక్కడ ఎక్విప్మెంట్ అన్నీ ఒకే ఫ్రేమ్లో పెడదామని చెప్పేసి 4 డిఫరెంట్ యాంగిల్స్లో ఫోటో తీసి ఇక్కడ పెట్టాను. ఆ ఫొటోస్ పెట్టాను ఇక్కడ, ఆ 4 చూడండి. Let us see what we have here. ముందుగా ఇది నా 16x/50 బైనాక్యులర్ నైకాన్ వాళ్ళది. ఇవి వచ్చేసి వేరియస్ ఐపీసెస్ 38mm నుంచి 7mm దాకా ఉన్నాయనుకుంటాను. వీటి గురించి స్పెషల్గా ఒక వీడియో పెడతాను. ఆ తర్వాత ఇక్కడ కనిపించేది ఇది స్టార్ డయాగోనల్. బేసిక్గా ఏంటంటే మనం టెలిస్కోప్కి దీన్ని ఫిట్ చేసి ఈ ఐపీసెస్ ఈ స్టార్ డయాగోనల్కి ఫిట్ చేసి ఆ తర్వాత మనం చూడాల్సినవి చూడాలి. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ ఆటో ఫోకసరు. ఇది దేనికంటే మనము కెమెరాతోటి ఫొటోస్ తీసేటప్పుడు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోకుండా ఆటో ఫోకస్ చేస్తుంది. ఇది బ్యాథనో మాస్క్, దీని గురించి కూడా స్పెషల్ వీడియో చేస్తాను. ఇది వచ్చేసి సెలెస్ట్రాన్ డ్యూ హీటర్ రింగు. ఇది ఏంటంటే మనకి టెలిస్కోపు చూసేటప్పుడు నైట్ టైం కదా, సో డ్యూ టెంపరేచర్స్ వచ్చినప్పుడు గ్లాసెస్ మీద లెన్సెస్ మీద డ్యూ ఫామ్ అయింది కరెక్టివ్ ప్లేట్ మీద. సో అది ఫామ్ అయినప్పుడు మనకి లైట్ రాదు కాబట్టి ఏం కనిపించదు, అందుకోసం ఈ డ్యూ హీటర్ రింగు. ఇవి వచ్చేసి వేరియస్ అడాప్టర్స్ అనమాట. ఈ అడాప్టర్స్ దేనికంటే నేను టెలిస్కోప్ కొన్నప్పుడు వీటి గురించి కూడా తర్వాత చెప్తాను. తర్వాత ఇది వచ్చేసి ఇక్కడ ఇది కవర్ తీసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి ఆ కెమెరా అనమాట, ఆస్ట్రో కెమెరా. అది ఆ కింద వచ్చేసి అడాప్టర్స్. ఎందుకంటే కెమెరాకి మనకి బ్యాక్ ఫోకస్ కావాలి, ఆ బ్యాక్ ఫోకస్కి సరిపోయేటట్టుగా మనము స్పేసర్స్ అడాప్టర్స్ ఎందుకంటే ఒక 42mm నుంచి 48mmకి ఫిట్ చేయడానికి అవసరమవుతాయి కాబట్టి అడాప్టర్స్ కావాలి. సో ఇది కెమెరా సెటప్. ఇది ఏంటంటే ఇది అసలు నాకు గైడింగ్ అంటే ఏంటో పూర్తిగా తెలియనప్పుడు కొన్నాను దీన్ని. సో ఇది గైడ్ కెమెరా, ఇది ఇంకొక అడాప్టరు. తర్వాత ఇవి వచ్చేసి ఇవి 3 ఫిల్టర్స్ అన్నమాట, ఇవి అడాప్టర్స్. తర్వాత ఇది వచ్చేసి మనకి లెవెలరు, అంటే ట్రైపాడ్ మనము ఫిట్ చేసేటప్పుడు భూమికి సమాంతరంగా ఉందా లేదని చూసుకోవడానికి లెవెలర్స్ ఇవి దేనికో తర్వాత చెప్తాను. అవి స్టిక్కర్స్ అనమాట. దిస్ ఈజ్ ఎ కంప్లీట్ మెస్. చూడండి ఎన్ని వైర్లు ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా టెలిస్కోప్ రన్ చేయడానికి కావలసిన వైర్స్ అనమాట. తర్వాత ఇది వచ్చేసి లాంగ్ 50 feet వైరు, అవుట్ సైడ్ మనము ఇంట్లో నుంచి టెలిస్కోప్కి పవర్ సప్లై చేసుకోవడానికి వైరు. ఇవి 2 ఏంటంటే టెలిస్కోప్కి బ్యాటరీస్ అనమాట. నాకు అసలు టెలిస్కోప్ని మన ఇంటి పవర్ నుంచి రన్ చేయొచ్చు అని తెలియనప్పుడు ఈ బ్యాటరీస్ కొన్నాను అనమాట.
ప్లస్ అది కూడా కాకుండా మనం ఏదైనా రిమోట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు పవర్ సప్లై ఉండదు కదా, సో బ్యాటరీస్ తోటి రన్ చేసుకోవడానికి ఫస్ట్ ఇది తీసుకున్నాను. అది సరిపోవట్లేదు, అందుకని రెండోది ఇది కొన్నాను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎక్స్ట్రా వెయిట్ అనమాట. మనము టెలిస్కోప్ని మౌంట్ మీద పెట్టినప్పుడు బ్యాలెన్స్ చేయడం కోసము టెలిస్కోప్ అది, సో మౌంట్ ఇది కిందది, బ్యాలెన్స్ చేయడం కోసము వెయిట్స్ పెడతాం అనమాట. సో ఆ వెయిట్స్ ఓన్లీ టెలిస్కోప్ విజువల్ చూసేటప్పుడు సరిపోయాయి, వాడిచ్చిన 2 ప్లస్ ఈ మూడోది కూడా, ఇది కూడా ఎక్స్ట్రా కొన్నాను నేను అప్పుడు, ఎందుకంటే 2 వెయిట్స్ సరిపోవు దానికి. ఆ తర్వాత నేను ఆస్ట్రో ఫోటోగ్రఫీలకి వచ్చిన తర్వాత ఈ వెయిట్ కొనాల్సి వచ్చింది, ఎందుకంటే బేసిక్గా వెయిట్ ఎక్కువ అయిపోయింది అనమాట మౌంట్ మీద. సో బ్యాలెన్స్ చేయడం కోసం అది కొనాల్సి వచ్చింది. దీని గురించి స్పెషల్గా చెప్తాను. ఇదేంటంటే ఐఫోన్ తోటి మనము, ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ ఫోన్ తోటి కానీ మన ఐపీస్లో నుంచి ఫోటో తీయాలంటే ఇది కావాలి. సో ఇది అవసరం లేకుండా కూడా తీయొచ్చు, ఇది ఉంటే బాగుంటుందని తీసుకున్నాను, కానీ దీనివల్ల ఏం ఉపయోగం లేదు. తర్వాత ఇవి 2 వచ్చేసి మినీ కంప్యూటర్స్ అనమాట, మినీ పీసెస్. ఇవి ఎందుకంటే మనకి టెలిస్కోప్ తోటి ఫోటోలు తీసేటప్పుడు చాలాసేపు బయట ఉండాలంటే దోమలు బెడద, చలికి చలి బెడద ఉంటుంది. కాబట్టి ఈ టెలిస్కోప్ మీద మనం ఈ కంప్యూటర్స్ పెట్టేసి రిమోట్గా ఇంట్లో నుంచి ఆపరేట్ చేయొచ్చు అనమాట వీటిని. సో దానికోసము అవి ముందు ఒకటి తీసుకున్నాను, ఆ తర్వాత 2 నచ్చి ఇంకొకటి కూడా తీసుకున్నాను దీన్ని. తర్వాత ఇది వచ్చేసి సెలెస్ట్రాన్ 0.7x రెడ్యూసర్ అనమాట. సో దీని విషయం ఏంటంటే అసలు రెడ్యూసర్స్ ఏంటి, ఫోకల్ లెంగ్త్ ఏంటి, అవన్నీ తర్వాత డిసైడ్ చేస్తాము. మనము చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇది రెడ్యూసర్ అని గుర్తుపెట్టుకోండి, అది దాని కవర్ బాక్స్. తర్వాత ఇది ఈ సెటప్, ఈ మొత్తము ఇదంతా కూడా ఆఫ్ యాక్సెస్ గైడింగు, దాని గురించి కూడా తర్వాత చెప్తాను. ఇది వచ్చేసి ఏంటంటే మనము ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్ కోసము ఇది ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ చేసుకునేది. ఇదేంటంటే టెలిస్కోప్కి మనకి రకరకాల వస్తువులన్నీ అమరుస్తాం కదా, సో అవి పెట్టినప్పుడు వాటన్నిటికీ పవర్ సప్లై చేయడం కోసం పవర్ యూనిట్ అనమాట ఇది. సో అది. తర్వాత ఇది వచ్చేసి ఏంటంటే టెలిస్కోప్ నుంచి వైర్లు చాలా వస్తాయన్నమాట. ఆ వైర్లు అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వేలాడుతుంటాయి. అలా వేలాడకుండా ఒక 2-3 వైర్లను కలిపేసి దీంతో ప్యాక్ చేసేసి, అంటే ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టొచ్చు అనమాట. సో 2 వైర్లు 3 వైర్లు కలిపేసి ఒకే వైర్ కింద కనిపిస్తుంది అనమాట మనకది. తర్వాత ఇది కూడా డ్యూ హీటర్ కవర్ అనమాట. ఇదేం చేస్తామంటే ఇదిగో ఇక్కడ, సో దీనికి ఈ పైన తగిలిస్తాం అనమాట. దీన్ని వచ్చేసి సో దీన్ని ఆ పైన తగిలిస్తాము. తగిలించినప్పుడు ఏమిటంటే ఎక్స్టెండ్ అయ్యేసి మనకి డ్యూ ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అసలైన నోటికి వద్దాము. ఇంకొకటి ఉంది, మర్చిపోయాను. సో ఇది వచ్చేసి మనము ఫొటోస్ తీసిన తర్వాత ఫ్లాట్స్ అని డార్క్స్ అని తీయాలి. ఆ ఫ్లాట్స్ తీసుకోవడం కోసము ఒక లైటింగ్ ప్యానెల్ అనమాట ఇది. సో డార్క్స్ ఏంటి, ఫ్లాట్స్ ఏంటి అవన్నీ తర్వాత చెప్పుకుందాము. సో బేసిక్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ మనము టెలిస్కోప్ కొన్నప్పుడు ఓన్లీ టెలిస్కోపే కాదు, ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా అవసరమవుతాయి అన్నమాట. సో ఈ యాక్సెసరీస్ అన్నీ కూడా, అంటే కెమెరా ఫోటోలు తీయాలంటే ఈ యాక్సెసరీస్ అన్నీ అవసరమవుతాయి. సో అన్నీ చూసేసి ఓవర్వెల్మింగ్ ఇన్ఫర్మేషన్ అనుకోవద్దు, ఒక్కొక్కటి విడివిడిగా వీడియోలు స్లోగా చేసుకుందాము. అన్నీ చెప్పాము. ఇప్పుడు టెలిస్కోప్కి వద్దాము. టెలిస్కోప్లో సో మెయిన్ టెలిస్కోప్ ట్యూబ్ వచ్చేసి ఇదనమాట. దాన్ని మనము మౌంట్ చేయడానికి ఒక స్టాండ్ కావాలి, ట్రైపాడ్. సో ఇది ట్రైపాడ్, ఓకే. ఆ కింద నుంచి కనిపించేది అంతా ట్రైపాడ్. తర్వాత ఇక్కడ ఈ మధ్యలో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మౌంట్ అంటారు దీన్ని. 2 రకాల మౌంట్స్ ఉన్నాయి, ఈక్వటోరియల్ మౌంట్స్ అని, ఆల్ టచ్ మౌంట్ అని 2 రకాలు ఉన్నాయి. వాటి డిఫరెన్సెస్ ఏంటి,
ఏది ఎందుకు వాడుకోవాలి అవి కూడా తర్వాత చూద్దాము. ఇంకేం మర్చిపోయాను? చలికాలం వస్తే నా టెలిస్కోప్ బేబీ ఇందులో నిద్రపోద్ది అనమాట. ఇక్కడ పెడతాను. సో ఇది సెటప్. ఇవన్నీ వీడియో తీయడం కోసము అన్నీ ఇలా ఇంటి నిండా పరిచిపెట్టాను. సో వీడియో తీసిన తర్వాత లోపల పెట్టేస్తాను. ప్లస్ ఇదిగో ఈ బాక్స్ ఏంటంటే, ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇది ఎందుకు కొన్నానంటే మనకి ఐపీసెస్ అన్నీ చాలా ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా అక్కడ ఆ ఫోమ్ లోపల హోల్డ్ చేసి పెడితే ఈజీగా ఉంటుందని చెప్పేసి అది కొన్నాను. ఇంకేమున్నాయి? ఒక ముఖ్య గమనికండి, ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా నా సెటప్. అంటే నేను కొన్న టెలిస్కోప్కి నాకు ఏవైతే అవసరం అనిపించాయో అవన్నీ ఇక్కడ పెట్టాను. మీరు వేరే టెలిస్కోప్ కొనుక్కుంటే ఇన్ని అవసరం ఉండకపోవచ్చు, కొన్ని ఎక్కువ అవసరం అవ్వచ్చు, కొన్ని తక్కువ అవసరం అవ్వచ్చు. కాబట్టి ప్రతి టెలిస్కోప్కి డిఫరెంట్ ఐటమ్స్ అవసరమవుతాయి, డిఫరెంట్ సెటప్. సో ఇవన్నీ అన్నిటికీ అప్లై అవ్వాలని రూల్ లేదు, అది గుర్తుంచుకోండి మీరు. ఇంకో విషయము, మనము టెలిస్కోప్ కొన్నప్పుడు ఇది రాదండి. సో ఇది వచ్చేసి ఎస్ఎస్ఏజి సెలెస్ట్రాన్ ఆటో గైడర్ అన్నమాట. సో అది రాదు, ఇది వస్తుంది, ఇది ఒక్కటే వస్తుంది, ఫైండర్ స్కోపు. సో ఫైండర్ స్కోప్ ఎందుకంటే మనము ఆకాశంలో ఆబ్జెక్ట్స్ని ముందు ఇందులో చూసి ఆ తర్వాత ఇందులో అలైన్ చేసుకోవాలి. సో ఫైండర్ స్కోప్ ఇది వస్తుంది. సో ఈ రింగ్ వచ్చేసి నేను ఆస్ట్రోఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్ పెట్టడం కోసం ఈ పైది కొన్నాను, ఈ డౌటైలు. ఇది కూడా రాదు మనకి, అది కొన్నప్పుడు నా ఎక్విప్మెంట్ కొన్నప్పుడు ఇది కూడా రాలేదు. ఇప్పుడు అంటే ఇది ఒక్కటే వస్తుంది. సో ఈ రింగ్ కూడా రీప్లేస్ చేశాను, ఎందుకంటే ఇది పెట్టినప్పుడు నాకు ఈ రింగ్ ఇక్కడ పట్టట్లేదు కాబట్టి ఈ కిందది వేరేది సపరేట్గా కొనేసి వాడిచ్చిన రింగ్ రీప్లేస్ చేశాను. సో ఇది నేను కొన్నాను. ఆ తర్వాత దాంతోపాటి మనకి ఒకటే ఐపీస్ ఇస్తాడనమాట. నేను కొన్న ఎక్విప్మెంట్ తోటి ఈ ఒక్క ఐపీస్ ఇచ్చాడు, 23mm ఐపీసు. అది తప్ప ఈ మిగిలిన ఐపీసెస్ అన్నీ నేను కొన్నవే, దాంతో ఏమీ రాలేదు. సో మనకి టెలిస్కోప్ కొన్నప్పుడు ఏమొస్తుందంటే ఇది వస్తుంది, ఈ ఫైండర్ స్కోప్ వస్తుంది, ఈ ఓటీఏ వస్తుంది, తర్వాత CGX మౌంట్తో కలుపుకుంటే ఈ మౌంట్ వస్తుంది. ఆ మౌంట్తో పాటు 2 వెయిట్స్ వస్తాయి, అంతే, అంతకు మించి ఏమి రావు. సో మిగిలినవన్నీ మనం కొనుక్కోవాల్సిందే. తరువాత వచ్చే వీడియోలో ఏం చూద్దామంటే విజువల్ సెటప్కి ఏమేమి అవసరం అవుతాయి. అంటే ఫోటోగ్రఫీ కాకుండా ఓన్లీ టెలిస్కోప్లో మనం ఆకాశంలో ఉండే గ్రహాలు కానీ, నక్షత్రాలు కానీ, నెబులాలు కానీ, గెలాక్సీలు కానీ చూడాలంటే ఏం అవసరం అవుతాయి, మినిమం ఏం కావాలి మనకి. ఓకే, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెలిస్కోప్స్ ఉన్నాయి, ఏ టెలిస్కోపు దేనికి వాడతాము, సో ఆ వివరాలు చూసుకుందాము. సో అంతవరకు ఈ వర్ల్పూల్ గెలాక్సీని చూడండి. ఉంటానండి, బాయ్.